నమస్కారం అండి. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారములు. నేను డాక్టర్ లక్ష్మణ్. మేము తరతరాలుగా ఆయుర్వేద వైద్యము చేయుచున్నాము. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసేసి రోగాలకు మూలము, అంటే వ్యాధికి అసలు మూలము ఏంటి, ఎందుకు వస్తున్నాయి వ్యాధులు. ఇవాళ రోజుల్లో మనము ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా చికిత్స చేసుకోవాలి అని చెప్పేసి దాని చాలా కాంప్లికేట్ అయ్యాక ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. అయితే అసలు ఆ వ్యాధి రాకుండా ఉండడానికి ఆయుర్వేదము ఏం చెప్తున్నది, అది మనం ఇవాళ తెలుసుకుందామండి. అయితే రోగానాం ప్రథమో హేతు, అంటే ఆయుర్వేదంలో రోగాలకు ఫస్ట్ తల్లి ఎవరు? అయితే మనం తీసుకునే ఆహారం అండి. అది మనం తీసుకునే ఆహారము, ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో సరైన హెల్దీ ఆహారము, అంటే మనకు బలకరమైన ఆహారం ఎప్పుడైతే మనం తింటామో దాని ద్వారా అన్నరసం అనేది విడుదలవుతుంది. అంటే శరీరంలో భోజనం చేసిన తర్వాత సప్తధాతువులు తయారవుతాయండి. ఆ సప్తధాతువులలో రసము, రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ, శుక్ర అని చెప్పేసి 7 ధాతువులుగా విభజించబడతాయి. అయితే ఫస్ట్ ఏదైతే ఆహారం తీసుకున్న తర్వాత దాని యొక్క ఎసెన్స్ అంటాం మనం. ఆ ఎసెన్స్ వచ్చేసేసి రసం అండి. ఈ రసమే అమృతతుల్యముగా ఉంటుంది, విషతుల్యముగా ఉంటుంది. అమృతతుల్యం ఎప్పుడు ఉంటుంది అంటే మనము సరైన ఆహారము, మన జీర్ణ వ్యవస్థకు ఎంతైతే అవసరమో అంత ఆహారం తీసుకోవడం వల్ల దాది సంపూర్ణంగా జీర్ణమైన తర్వాత ఏదైతే రసము ఉత్పత్తి చెందుతుందో అది అమృతంతో సమానం. అది ఎలాంటి వ్యాధులను కలగజేయకుండా దేహాన్ని రోజు రోజు దినదినము అభివృద్ధి చెందింపజేస్తుంది. అయితే ఇక్కడ బేసికల్గా ఈ విధంగా కాకుండా మనము ఆహారము, అంటే ఆకలి కాని సమయంలో హెవీగా భోజనం చేయడము, మరియు సరిగ్గా ఉడకని పదార్థము తీసుకోవడము. ఇవాళటి రోజుల్లో జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ అయిందండి. అంటే రకరకాల కెమికల్స్ ఇవన్నీ వాడుతూ ఏదైతే ఆహారం తయారవుతుందో అది ఎక్కువగా తినటం, అవన్నీ కూడా విషతుల్యమే అండి. దాని నుండి వచ్చిన రసము, అన్నరసం ఏదైతే ఉన్నదో అది అన్ని వ్యాధులకు మూలం. అక్కడి నుండే వ్యాధులన్నీ కూడా తయారవుతూ ఉంటాయి శరీరంలో. సో ఆహారం అనేది చాలా 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 ముఖ్యమైనది. ఆహారంతో పాటు సమయము, భోజనం చేసే సమయం ఎప్పుడైతే మనకు ఆకలి అవుతుందో, అంటే ఒక నియమిత రూపము శరీరానికి అలవాటు చేసినట్టయితే మనకు అదే సిస్టమ్ ప్రకారం మనకు ఆకలి అవుతూ వస్తుంది. అది కాకుండా ఇవాళ 1 గంటలకు తినేసేసి తర్వాత రోజు ఒక 3 గంటలకు 4 గంటలకు, అంటే సమయం మించి తినటం వల్ల కూడా ఏమవుతుంది అంటే జీర్ణాశయంలో అగ్ని ఏదైతే ఉన్నదో, డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్గా ఉండే సమయం ఏదైతే ఉందో అక్కడ మనం తినకుండా అది వీక్గా ఉన్నప్పుడు హెవీగా తినడం వల్ల ఇలాంటి వ్యాధులు అనేది సంభవిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆమవాతం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్గా పరిగణింపబడుతుందండి. రుమటైడ్ ఆర్థరైటిస్ ఆమవాతం అని ఆయుర్వేదంలో చెప్పబడుతున్నది. అయితే ఈ ఆమవాతము ఎప్పుడైతే ఈ అన్నరసము జీర్ణకోశంలో విడుదలయ్యి శరీరంలో ప్రసరించబడుతుందో అప్పుడు ఈ విధమైన ఒక విషమైనది ఆహార రసము తయారయ్యి అది మన జాయింట్స్లో, కీళ్ళలో ప్రతి జాయింట్స్లో అది తయారయ్యేసేసి అక్కడికి వెళ్ళి అందులో సెటిల్ అయిపోతుందండి. అంటే ఈ జాయింట్స్లలో ఆ విషతుల్యమైన రసం అనేది ఆ గ్యాసెస్ ఫామ్లో ఉండేసేసి ఆ జాయింట్స్లో ఉండిపోయి ఆ జాయింట్ని కంప్లీట్గా శిథిలింపజేస్తుంది, అంటే డ్యామేజ్ అవుతూ వస్తున్నది. ఈ డ్యామేజ్ కావడం వల్ల తీవ్రమైన నొప్పులు ఉంటాయి, శరీరం మొత్తంలో తీవ్రమైన నొప్పులు. అసలు ఆ రుమటైడ్ ఆర్థరైటిస్కి అలోపతి కానీ వేరే ఇతర ఔషధ సిస్టమ్స్లో సంపూర్ణమైన చికిత్స అనేది లేదండి. ఆయుర్వేదంలో మాత్రమే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి, ఆమవాతానికి సంపూర్ణమైన చికిత్స ఉన్నది. అయితే దానికి ఏదైతే ముఖ్య కారణమైందో దాన్ని ముందుగా సరిచేయాల్సి ఉంటుంది. అంటే ఆహారము ఏదైతే విషతుల్యంగా మారుతున్నదో ముందు దాన్ని మెరుగుపరిచి ఆ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఏదైతే విషవాతము, అంటే ఆమవాతము మన జాయింట్లలో కూర్చుని పోయేసేసి జాయింట్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తూ చాలా అవస్థకు గురి చేస్తుంటుందో
ఫస్ట్ ఆ యొక్క విషాన్ని హరింపజేయాలి శరీరం నుండి. అలా హరింపజేయకుండా కేవలం పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడుతూ ఉంటే జీవితం మొత్తం వాడినా కానీ ఆ వ్యాధి అనేది ఎప్పటికీ నయం కాదండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న యోగం అనేది మీకు నేను చెప్తాను. ఇది మీరు చేయండి. దీనివల్ల అసలు వ్యాధి అనేది రాకుండా ఉంటుంది మీకు. ముఖ్యంగా ఆ వ్యాధి అనేది రాకుండా ఉండి జీర్ణాశయం బాగా, ఆకలి బాగా అవుతుంది, జీర్ణం బాగా అవుతున్నది, మంచి యాక్టివ్గా ఉంటుందండి. అయితే ఇందులో వచ్చేసేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. సైంధవ లవణం అండి. సైంధవ లవణము 20 గ్రాములు, యవక్షారము 20 గ్రాములు అండి. యవక్షారము 20 గ్రాములు, వాము మనకు అన్ని తేలిగ్గా దొరికేటివండి. ఇందులో వాము 30 గ్రాములు, శుంఠి 50 గ్రాములు అండి, కరక్కాయ 120 గ్రాములు. ఇవన్నీ కూడా వాము, శుంఠి కొద్దిగంత దూరగా వేయించేసి పొడి చేసుకోవాలండి. దేనికి అవే పొడిగా చేసేసి అన్నీ ఒకే దగ్గర కలిపేసేసి డైలీ ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాములు చొప్పున గోరువెచ్చటి నీళ్ళలో తినకముందు, భోజనానికి ముందు 3 గ్రాముల ఈ చూర్ణాన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ, లేదంటే కొద్దిగంత మన కుర్రలు గంజిలా చేసేసి ఆ గంజిలో అయినా వేసుకోవచ్చండి. అయితే గోరువెచ్చని నీళ్ళు అనేది అందరికీ సులువుగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు గోరువెచ్చని నీళ్ళతో కనుక 3 గ్రాములు ఉదయము, 3 గ్రాములు సాయంత్రం ఇది సేవిస్తూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి వ్యాధులు ముందు తయారు కాకుండా ఉంటాయి. దానితో పాటు మన జీవన శైలి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఔషధం వాడుతూ మీరు సరైన ఆహారం తీసుకుంటూ, సరైన సమయంలో తింటూ, దాంతోపాటు కొంత వ్యాయామం, ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి. సో ఈ విధంగా వ్యాయామం చేస్తూ, మీరు ప్రాపర్ డైట్ అనేది ఫాలో చేస్తూ ఈ యొక్క ఔషధము కనుక మీరు సేవించినట్లయితే అసలు మీరు రోగానికి దరిదాపులో కూడా ఉండరండి. ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. నమస్కారములండి. ధన్యవాదములు.